ఇంట్లో ఉన్నాడా, మన హృదయంలో ఉన్నాడా? అనుకోడు, అయ్యా నువ్వుంటే నన్ను ఎవరు శిక్షించాడు, ఎవరు శిక్షించలేదు అయ్యా. అమ్మా నేను కూడా శిక్షించను, కానీ ఇక పాపము చేయకు, ఇక పాపము చెప్పండి, ఇక పాపము చెయ్యకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను శిక్షించాలి, నీ పాపం నిన్ను హాస్పిటల్కి తరిమితే, నీ పాపం నిన్ను మధ్య మీద పడేస్తాడు. కనుక అమ్మా ఇక నువ్వు పాపము చేయకు. చెప్పకూడదా? హల్లెలూయా. పాపము చెయ్యకు. అందుకే బహుశులుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేని విడిచిపెట్టాలి? ఈ మీటింగ్లో పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం నిన్ను శిక్షిస్తుంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపము. మనం అనుకుంటాం ఈ అమ్మాయికి అబ్బాయి పోయాడు, పాపం చేస్తున్నారు, ఇద్దరు పాపం చేస్తున్నారు, నేనే పాపం చేయట్లా. ఆదివారం గుడికి వెళ్ళావా? వెళ్ళలేదు, పాపం చేసావు నువ్వు. దశమం నువ్వు ఇస్తున్నావా? ఇవ్వలేదు, పాపం చేసావు నువ్వు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అందుకని బహుశులుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కట్టయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు. ఎవరైపు చూడాలమ్మా? యేసు వైపు చూడాలి. కొంతమంది కులం వైపు చూస్తారు, కొంతమంది ఆచారం వైపు చూస్తారు, కొంతమంది మతం వైపు చూస్తారు, కొంతమంది మూఢనమ్మకాల వైపు చూస్తారు. ఏమండి? అందుకే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం, దీవెన పోగొట్టుకున్నాం. ఉంటాకి మాత్రం కుల క్రైస్తులుగా ఉన్నాం, మత క్రైస్తులుగా ఉన్నాం, జన్మతర క్రైస్తులుగా ఉన్నాం, ఆచార క్రైస్తులుగా ఉన్నాము. కనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. రియల్ క్రిస్టియానిటీ రావాలి, ఆత్మ సంబంధమైన క్రైస్తులుగా నువ్వు మారాలి. ఆ పాపం అనే దాన్ని విడిచిపెడితే నీకు ఆశీర్వాదం, దీవెన కలుగుతుంది. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నా, ఒక మాట చెప్తున్నాను. అపోస్తుల కార్యం 2:38 మీకు అర్థమయ్యే రీతిగా అయ్యగారు సైకిల్ చేశాడు. అక్కడ సైకిల్ బాగానే వచ్చేస్తాయి. చెప్పండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా దొరకలేదమ్మా? అపోస్తుల కార్యములు 2:28 పేతురు అంటున్నారు, పేతురు భక్తులు అంటున్నారు, మీరు ఏ పొందాలంటమ్మా? మాయ మనసా? చెప్పండి రా, ఏ మనసు? నిజమేనా? ఈ సభలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అది బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. చాలు. ప్రతివాడు, ఏ కులస్తుడైనా, ఏ గ్రామస్తుడైనా, ధనవంతుడైనా, ఉద్యోగస్తుడైనా, ఏమని రాజకీయ నాయకుడైనా, ఎవరైనా, ఎనీ పర్సన్, ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు రక్షించబడతావు. లేకపోతే శిక్ష. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నీ పాపాలను పట్టుకోక మునిపే బాప్తిసం పొందాలని తీర్మానం చేసుకుంటే ఆ శిక్షను తప్పించబడతావు. ఆ శిక్ష నీ మీదకి రాకముందే ఆర్కెస్ట్రా వాళ్ళు వారండి వచ్చే తమ్ముళ్ళు ఇంకొచ్చేది. అయితే ఆ శిక్షను నువ్వు తప్పించబడాలంటే ఈ రాత్రి తీర్మానం చేసుకో, అందులో లేచి నిలబడండి. ఈ రాత్రి తీర్మానం చేసుకో, అందులో లేచి నిలబడండి.